హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నేను నా పని చేస్తున్నాను। ఇన్ హిందీ మై అప్నా కామ్ కర్ రహా హూ। నేను అంటే మై, నా అంటే అప్నా, పని అంటే కామ్, చేస్తున్నాను అంటే కర్ రహా హూ। నేను నా పని చేస్తున్నాను। इन हिंदी मैं अपना काम कर रहा हूँ। इन इंग्लिश आई एम डूइंग मई वर्क। నేను నా పని చేస్తున్నాను। ఇన్ హిందీ मैं अपना काम कर रही हूँ। తెలుగులో చూడండి ఒకలాగానే ఉంటది। హిందీలో వచ్చేసరికి పుంలింగ్ అయితే कर रहा हूँ, స్త్రీలింగ అయితే कर रही हूँ। ఓకేనా, తెలుగులో ఒకలాగానే ఉంది చూడండి। मैं अपना काम कर रही हूँ, స్త్రీలింగ అయితే రహీ హూ చెప్పాలి। ఇన్ ఇంగ్లీష్ ఐ ఎమ్ డూయింగ్ మై వర్క్। మేము మా పని చేస్తున్నాము। ఇన్ హిందీ హమ్ అప్నా కామ్ కర్ రహే హై। మేము అంటే హమ్, మా అంటే అప్నా, పని అంటే కామ్, చేస్తున్నాము అంటే కర్ రహే హై। మేము మా పని చేస్తున్నాము। ఇన్ హిందీ హమ్ అప్నా కామ్ కర్ రహే హై। ఇన్ ఇంగ్లీష్ వి ఆర్ డూయింగ్ అవర్ వర్క్। అతను తన పని చేస్తున్నాడు। ఇన్ హిందీ వహ్ అప్నా కామ్ కర్ రహా హై। అతను అంటే వహ్, తన అంటే అప్నా, పని అంటే కామ్, చేస్తున్నాడు అంటే కర్ రహా హై। అతను తన పని చేస్తున్నాడు। ఇన్ హిందీ వహ్ అప్నా కామ్ కర్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ డూయింగ్ హిస్ వర్క్। మీరు మీ పని చేస్తున్నారా? ఇన్ హిందీ క్యా ఆప్ అప్నా కామ్ కర్ రహే హో। మీరు అంటే ఆప్, మీ అంటే అప్నా, పని అంటే కామ్, చేస్తున్నారా అంటే కర్ రహే హో। మీరు మీ పని చేస్తున్నారా? ఇన్ హిందీ క్యా ఆప్ అప్నా కామ్ కర్ రహే హో। ఇన్ ఇంగ్లీష్ ఆర్ యు డూయింగ్ యువర్ వర్క్। ఇది ఎవరి పని? ఇన్ హిందీ యహ్ కిస్కా కామ్ హై। ఇది అంటే ఏ, ఎవరి అంటే కిస్కా, పని అంటే కామ్, ఇది ఎవరి పని? ఇన్ హిందీ యహ్ కిస్కా కామ్ హై। ఇన్ ఇంగ్లీష్ హూస్ వర్క్ ఇస్ దిస్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం।